హలో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడు మేము వచ్చేసాం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి. ఈ ఆలయం నిర్మల్ జిల్లాలోని బాసర గ్రామంలో గోదావరి నది తీరంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. విద్య ప్రారంభం చేసి చిన్నపిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడం చాలా ప్రసిద్ధి. దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ఈ ఆలయం చాలా పవిత్రమైనది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల, గోదావరి నది దగ్గర ఉండడం వల్ల ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. దీని హిస్టరీ తెలుసుకుందాం. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన సరస్వతి అమ్మవారి ఆలయాలలో ఒకటి. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత మహర్షి వ్యాసుడు ఈ ప్రాంతానికి వచ్చి గోదావరి నది తీరంలో తపస్సు చేశాడు. వ్యాస మహర్షి గోదావరి నది ఇసుకతో 3 విగ్రహాలకు తయారు చేసి ప్రతిష్ఠించాడు. అవి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, లక్ష్మీదేవి, కాళీదేవి. అందుకే ఈ ప్రాంతాన్ని మొదట వ్యాసపురి అని పిలిచేవారు. కాలక్రమేణా అది బాసరగా మారిందని చెబుతారు. ఈ ఆలయం సుమారు 7వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. తర్వాత చాళుక్యులు మరియు ఇతర రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం చాలా ప్రసిద్ధి. విద్య ప్రారంభించే ముందు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత. మేము కూడా అమ్మవారి దర్శనం తీసుకొని చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. सिद्धिर्भवतु मे सदा।